స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన, సహాయం దయచేశారు నాయన. ఇంతకు ముందు జరిగిన ప్రతి క్లాస్ ద్వారా మాతో మాట్లాడారు నాయన. అవునయ్యా, మీరు మా కొరకు మీ ప్రాణం పెట్టారు నాయన. అవునయ్యా, సహాయం దయచేశారు తండ్రి. కేవలం మీ ప్రేమ చొప్పున మాత్రమే మీరు మా కొరకు శరీరధారిగా వచ్చారు నాయన. అయినప్పటికీ మాకు ఎన్నో సందేహాలు నాయన, ఎన్నో డౌట్స్ నాయన. మీరు నిజంగా శరీరధారియా లేకపోతే అవతారమా అనేది మేము ముందు క్లాస్లో తెలుసుకున్నాం నాయన. అలాగే చిన్న దేవుడా, సగం దేవుడా అనే విషయాలు కూడా మేము తెలుసుకున్నాం నాయన. అలాగే ఈరోజు కూడా మాతో మీరు మాట్లాడండి, మా హృదయాలను పట్టుకోనండి నాయన. సహాయం దయచేయండి నాయన. మేము ఎందుకు అర్హత కలిగిన వారం కాదు నాయన. అర్హత లేనప్పటికీ కేవలం మీ కృప చొప్పున మాత్రమే మాకు అర్హత కలిగించారు నాయన. మీ రక్తం ద్వారా మాకు అర్హత కలిగించారు నాయన. సహాయం దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. జ్ఞాపకం చేసుకున్నాండి నాయన. మీ కృప చొప్పున మాతో మాట్లాడమని, రావాల్సిన ప్రతి ఒక్క యవన బిడ్డని సహకాలంలో రావడానికి ప్రతి ఒక్కరి హృదయాలతో మీరు మాట్లాడండి అయ్యా. సహాయం దయచేయండి నాయన. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడండి అయ్యా. అలాగే వినగలిగిన చెవులను మాకు దయచేసి గ్రహింపగలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి స్పష్టంగా, అలాగే మేము విని వదిలేసే వారిగా ఉండకుండా మా హృదయంలో దాన్ని భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము జీవించలాగా మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునండి. అలాగే బోధించబోచిన అన్నను కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. అన్నను మరుగు చేసి మీరు మాత్రమే మహిమ పొందమని అడుగుచున్నాను నాయన. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అన్న మాట్లాడే ప్రతి మాటలో మీరే మాట్లాడండి నాయన. అన్నను మరుగు చేయండి. మీ ఆత్మశక్తిని, మీ ఆత్మావేశంతో మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమని, ప్రతిదీ మీకు మహిమకరంగా మేము జరిగించలాగున మమ్మల్ని మరుగు చేయమని అడుగుచున్నాను నాయన. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు మాత్రమే మహిమ పొందినట్లు సహాయం దయచేయమని, ప్రతిదీ మీకు మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరూ చెప్తారా? అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. ఇప్పుడు సమయం రవి అన్నకి ఇవ్వబడుతుంది. అన్న, ఓవర్ టు యూ అన్న. మంచిది. అందరికీ వందనాలు. నా స్వరం వినబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ఈ రెండు విషయాలు. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. దేవుని కృపను బట్టి ఈ ఆల్ఫా ఒమేగా ఈ యొక్క సిస్టమాటిక్ థియాలజీలో మనం దాదాపుగా చాలా క్లాసెస్ మనం అటెండ్ అయ్యాం. అలాగే ఇది దాదాపుగా మనం క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసింది దేవుడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఫాదర్ గాడ్ ఏ విధంగా ఉన్నారు, ఏమిటి అనేది మనం మాట్లాడుకుని చూసి, దాని తర్వాత మనం చూసింది ఏంటి అంటే, ఏదైతే దేవుని పేరు అక్కడికి వచ్చేటప్పటికి మనకు చాలా అనుమానాలు, ఆ అనుమానాలని ఒక్కొక్కటిగా చాలా మంది బయట మాట్లాడిన విషయాలు అవ్వచ్చు, ఎంతో మంది క్వశ్చన్స్ వేస్తున్న విషయాలు అవ్వచ్చు, వీటన్నిటి గురించి మనం చూసుకుంటూ వచ్చాం. గమనించండి, అలెగ్జాండర్
అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చచ్చిపోయిన 400 సంవత్సరాల తర్వాత ఆయన చరిత్ర రాశారంట. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? అలెగ్జాండర్ ఉన్నాడా? ఉంటే ఎన్ని రాజ్యాలు అతను గెలిచాడు? నిజంగానే ప్రపంచం అంతా గెలిచాడా? అతను చనిపోయినప్పుడు నిజంగానే చేతులు బయట పెట్టుకుని తీసుకెళ్లారా? దీని గురించి ఏమి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే అబ్బాయి అది నిజం కాదని కానీ ఎవరు అండవు. ఎవరికి అది అంటే దాన్ని అసలు పట్టించుకోరు ఎవరు. ఇలాగే చరిత్రలో ఉన్నప్పుడు చాలా ప్రముఖుల విషయాలు గురించి ఎవరు పట్టించుకోరు. కానీ గత 2000 సంవత్సరాలకు పైనే అప్పటి నుంచి కూడా ఒకే ఒక ఆయన గురించి మాత్రం ఈ ప్రపంచం అంతా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట మాట్లాడుకుంటూనే ఉంటుంది. కొంతమంది విమర్శిస్తూ మాట్లాడారు, కొంతమంది అనుమానిస్తూ మాట్లాడారు, కొంతమంది విశ్వసిస్తూ మాట్లాడారు, కొంతమంది అభిమానిస్తూ మాట్లాడారు, ఇంకొంతమంది అసలు లేదని కొట్టిపారేస్తూ మాట్లాడారు. సో ఆయనే యేసుక్రీస్తు. మనం క్రైస్తవులు అయిన తర్వాత కూడా మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు యెహోవా దేవుడు అన్నారు కదండి, ఆయన తండ్రి అయిన దేవుడు అన్నారు కదా, మరి ఆయనకి ఈక్వల్ గా మనం యేసుక్రీస్తుని చూడొచ్చా లేదా? యేసుక్రీస్తు కూడా దేవుడేని అంటారా? ఈ డౌట్ మనకు ఉంటుంది. తప్పేం కాదు, ఓకే. కానీ క్లారిఫై చేసుకోవడం చాలా మంచిది. సో దీన్ని క్లారిఫై చేసుకోవాలి అంటే ఒక్కొక్క భాగాన్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. దాన్నే క్రిస్టాలజీ అంటారు. క్రీస్తుని గురించిన శాస్త్రాన్ని తెలుసుకోవడమే క్రిస్టాలజీ. క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అంటే ఇదిగోండి ఇవన్నీ మనం చూడాలి. ఏమేం చూసాము అనేది నేను చెప్తున్నాను. మీకు ఇప్పుడు కనిపిస్తుందా? బాగానే కనిపిస్తుంది అనుకుంటుంది. యేసుక్రీస్తు గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలనుకున్నాం కదా. శరీరధార కాదా, ఆయన అవతారమా శరీరధార అనేది మనం చూసాం. మొదటిగా అవతారం అనేది మిగిలిన బయట ఉన్న విధానాల్లో దేవుడికి ఇచ్చిన టైటిల్ ఇది. ఓ రకంగా దేవుడు ఆ విధంగా దేవుడై ఉండి ఈ విధంగా వచ్చారు అవతారంలో అని చెప్పి అంటారు. మరి యేసుక్రీస్తు కూడా అలా వచ్చారు అనుకోవాలా అంటే ఆయన అవతారంగా రాలేదు కానీ శరీరధారిగా వచ్చారు. మరి శరీరధారిగా వచ్చిన ఆయనలో దైవత్వం ఉందా లేకపోతే మానవత్వం ఉందా? దీని గురించి కొన్ని తప్పుడు బోధలు కూడా వచ్చేసినాయి. ఇప్పటికీ ఆ తప్పుడు బోధలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ తప్పుడు బోధలన్నీ అర్థం చేసుకోవడానికి మనకు అర్థమైన రీతిలో వాక్య భాగం చెప్తున్న దాని ప్రకారం ఆయన 100% దైవత్వం కలిగిన దైవమై ఉన్నారు, 100% మానవత్వం కలిగిన మానవుడై ఉన్నారు. దైవత్వం ఉండాలి అంటే అతి ప్రాముఖ్యమైన ఒకటి ఉండాలి, అదేంటంటే నిత్యత్వం ఉండాలి. ఆయన నిత్యుడై ఉండాలి. యేసుక్రీస్తు వరే ఆయన నోటితో ఆయన చెప్పిన మాట, నేను అబ్రహాం కంటే ముందు నుంచి ఉన్నవాడిని అని, నేను అబ్రహాం కూడా చూశానయ్యా అన్నప్పుడే అక్కడ ఉన్న యూదులందరూ రాళ్ళు పట్టు కొట్టడానికి రెడీ అయ్యారు. సో నిత్యత్వం గురించి ఆయన చెప్పారు. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే ఆల్ఫా ఒమేగా నేనే అని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థం ఏంటంటే ఆయన నిత్యత్వం కలిగిన వాడు. తర్వాత మనం చూసాం స్వభావం, ఆయన స్వభావాన్ని మనం చూసాం. ఆయన గుణ లక్షణాలు, వాటిని స్వభావం అంటే గుణ లక్షణాలు. ఇదే గుణ లక్షణాలని మనం పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడికి ఉన్నట్టుగా మనం చూసాం. ప్రతి గుణ లక్షణము మనం గమనించాం. అదంతా కూడా మనకు అర్థమయ్యింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి నామాన్ని మనం చూసాం. అంటే పేరులో చాలా ప్రాముఖ్యమైన అర్థాలు ఉంటాయి. అందుకని పేరుని మనం ధ్యానం చేసాం. ఆ పేరులో ఒక ప్రాముఖ్యమైన పేరు మనం రెగ్యులర్ గా వాడేది యేసుక్రీస్తు అనే పేరుని. ఈ పేరుని మనం వాడితే ఇంకొకటి ఇమ్మానుయేలు అనే పేరు అక్కడ మనకు ఉంటుంది. దేవదూత చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం. మరి ఆ ఇమ్మానుయేలు అనే పేరుకున్న అర్థం ఏంటి అంటే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉన్నారు, లేకపోతే దేవుడు మనకి తోడు అని. యేసుక్రీస్తు వారి యొక్క పేరు ఇమ్మానుయేలు. ఆ పేరుకు తగినట్టుగా దేవుడు మనకు తోడు. ఆయన ఉంటేనే దేవుడు మనకు తోడున్నట్టుగా లెక్క. అందుకే క్రీస్తు నామాన్ని కూడా మనం చూసాం. ఇదంతా బాగుంది. ఈ రోజు మనం చూడబోయేది ఏంటి అంటే ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. యేసుక్రీస్తు చేయలేనిది, చెప్పలేనిది ఏదైనా ఉందా? మనకి చాలా మంది విమర్శకులు ఉన్నారు. విమర్శకులు లేకపోవడం తప్పు కాదు, ఉండడం చాలా మంచిది. వాళ్ళకున్న లేకపోతే వాళ్ళ వల్ల కలిగే లాభం ఏంటంటే వాళ్ళు పోతారో కానీ మనల్ని మాత్రం బాగు చేస్తారు, గ్యారంటీ. విమర్శకులు అందరూ కూడా నేను గమనించినంత మట్టు వరకు
విమర్శ చేసే ప్రతి ఒక్కరు కూడా వాడు నాశనం అవుతాడు, పక్కన వాడిని బాగు చేస్తాడు. పక్కన వాడినో లేకపోతే ఆడి మాట విని అక్కడ ఉండకుండా ఆలోచించిన వాడు బాగుపడతాడు. సో విమర్శకులు ఉండడం మంచిదే. ఎందుకు ఈ మాట ఇంత ఇదిగా చెప్తున్నానంటే, మన క్రైస్తవ్యంలో కూడా క్రీస్తును నమ్ముతున్నాం అని చెప్పుకునే వాళ్ళు సహితం విమర్శకులు ఉన్నారు. ఎవరిని విమర్శిస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని కాదు, క్రీస్తునే విమర్శిస్తున్నారు. ఆ విమర్శించే దానిలో అతి ప్రాముఖ్యమైనది ఆయన గురించి వచ్చే విమర్శ, ఆయన దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు. దానికి వాళ్ళు చూపించే భాగం ఏంటో చెప్పనా? మార్కు సువార్త 13:32 తీస్తారా ఎవరైనా? మార్కు సువార్త 13:32. ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి. క్రీస్తు చెయ్యలేనిది చెప్పలేనిది ఏదైనా ఉందా? మార్కు సువార్త 13:32 ఎవరన్నా చదువుతారా? ఆ దినం ఆ దినమును గూర్చియు ఆ దినమును గూర్చియు ఆ ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందుల దూతనైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి. చాలండి ప్రార్థన చేయండి. చాలండి. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చాలండి. చాలా మంది విమర్శకులు చూపించే ఈ రెండు భాగాలు ఏమంటారు అంటే, దేవుడు అని మీరు అంటున్నారు, ఆయన సర్వవ్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఇవన్నీ మీరు చెప్తున్నారు, మరి తెలియదు అని చెప్పారు కదా. తెలీదు అని ఎందుకు చెప్పారు? అలా చెప్పారు కాబట్టి ఆయన దేవుడని ఎలా నమ్ముతాం? దేవుడికి తెలియదు ఏమన్నా ఉంటుందా అని చెప్పి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం దీని గురించి ధ్యానం చేద్దాం. దేవుడు ఈ భాగాన్ని తెలియదు అన్నారు, వాస్తవం. ఎందుకు తెలియదు అన్నారు అది మనం మాట్లాడుకుందాం. దానికి ముందు ఎప్పుడు వస్తాము అనే టైం నాకు తెలియదు అని చెప్పిన ఆయన ఒకసారి మత్తయి సువార్త 25 వెళ్తారా? దీని తర్వాత సందర్భమే. శిష్యులు ఈ మాట అడగగానే 25 1 నుంచి 13 వరకు తర్వాత మీరు చదువుకోండి, మనందరికీ తెలిసిన భాగం. అదేంటంటే పరలోక రాజ్యం గురించి, అప్పుడున్న ఎంట్రన్స్ ఎలా ఉంటది అనే దాని గురించి మనం యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. శిష్యులతో అక్కడున్న వారితో ఈ మాట చెప్పారు. మనందరికీ తెలుసు ఆ ఉపమానం 10 మంది కన్యకల గురించి. అయ్యా 10 మంది కన్యకలు, 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే 10వ వచనం నుంచి చదువుతున్నా. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. 11వ వచనం, అంతటి తలుపులు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండడి. మీరు గమనించారా? యేసుక్రీస్తు వారు టైం ఎప్పుడు చెప్పను తెలీదు అన్న ఆయన ఆ టైంలో ఏం జరుగుద్దో మాత్రం చాలా డీటెయిల్గా చెప్పారు. అంటే టైం గురించి తెలియదు అన్న ఆయన ఆ టైంలో ఏం జరుగుద్ది ఎలా చెప్పగలిగారు? నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. టైం ఏంటి తెలియదన్న ఆయన ఆ టైంలో ఏం జరుగుద్దో మాత్రం చెప్పారు. తర్వాత భాగంలోనే 24వ అధ్యాయంలో ఐ డోంట్ నో అన్న ఆయన, కానీ ఆ సందర్భం మొత్తం ఒక అద్భుతమైన స్టోరీ రూపంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా, బాబురే జాగ్రత్త పడండిరా, ఆ దినమునైనా గడియనైనాను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండడి అనే మాట చెప్పారు. కానీ ఎందుకు టైం చెప్పలేదు ఆయన? యేసుక్రీస్తు వారు దేని కంట్రోల్లో ఆయన ఉన్నారు? ఏ కంట్రోల్లో ఆయన ఈ లోకంలో ఉండగలిగారు? అదేంటండి ఏ కంట్రోల్లో? అవును, అది మనకి కావాలి. ఫాదర్ అని ఒక ఆయన తమ్ముడు ఎవరో రాశారు. ఓకే ఫైన్. మనకి ఇంకా కొన్ని డౌట్స్ వస్తాయి. అదేంటంటే, అన్న ఆయన ప్రార్థన చేశాడు కదా, ఏదైనా కావాలంటే తండ్రిని అడిగారు కదా. ఎందుకు అడిగారు? మనం ఏమనుకుంటున్నాం?
మన వాక్యం ఏం చెప్తుంది? ఆయన కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారంటే, అరే బాబు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టేనయ్యా అని ఫిలిప్ అడుగుతాడు. ఏదైతే అది ఎందులే ప్రభా, మాకు తండ్రిని చూపించు, నువ్వు నన్ను చూసావుగా తండ్రిని చూసినట్టే, నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఈ మాటలో. లేకపోతే నేను అబ్రహాం కన్నా ముందు నుంచే ఉన్నాను, ఆది నేనే అయ్యి ఉన్నాను. అందుకని యోహాను మొదటి సువార్తలో మనం చూస్తే వాక్యమే ఆయన, ఆయనే వాక్యం, ఆ వాక్యమే శరీరం జరిగి లోకానికి వచ్చేది. ఇది పూర్తిగా మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసేదిగా ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోలేనిది ఏంటి అంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరి కంట్రోల్లో ఆయన ఉన్నారు, ఎలా వచ్చారు ఆయన. ఒకసారి ఒక 2 భాగాలు చూసి ఎవరి కంట్రోల్లో ఉన్నారు, ఎవరికి విధేయత చూపించారు, ఇవన్నీ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుతారా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులను పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తగ్గించుకొనెను. చాలండి, ఎంత క్లియర్గా ఇక్కడ ఉందో చూడండి. మళ్ళీ చదువుతున్నా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవుని స్వరూపము మొదటిది. రెండోది దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుంది. రిక్తునిగా, తన్ను తానే. హే, నేను నీ తండ్రిని, నువ్వే ఇల్లు, అది కాదు అక్కడ సందర్భం, గుర్తుపెట్టుకోండి. ఆయనే స్వయంగా ఆయనకి, అయ్యా నేనే తగ్గించుకుంటాను, నేనే తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని నా స్థానాన్ని, నా స్థాయిని మొత్తం అన్ని వదులుకుని నేను మానవ రూపంలో శరీరధారిగా నేను లోకానికి వెళ్తా. అది తానే రిక్తునిగా చేసుకుని. తర్వాత చదువుతున్నా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఎవరికి విధేయత చూపించారు? ఎవరికి విధేయత చూపించారు? బైబిల్ మొత్తం మీరు ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యేది. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం, అది కూడా ఒకసారి చూద్దాం. ఇది ఏ సందర్భం అంటే బాప్తీసం తీసుకునే సందర్భం. ఆ బాప్తీసం తీసుకునే టైంలో బాప్తీసం ఇచ్చే యోహాను గారికి యేసుక్రీస్తు వారు కనిపించారు. ఆయన చూడగానే ఆయననే మాట 14వ వచనం చదువుతున్నాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అంటే నీకు బాప్తీసం ఎందుకయ్యా, నువ్వే నాకు ఇవ్వాలి కదా, అలాంటిది నీకు ఇవ్వడం ఏంటి అనే మాట ఆయన అడిగినప్పుడు, ఆయన అనే మాట ఏంటి అనేది మనం చూస్తే, ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. నీతి యావత్తు ఏంటి? నీతి అంటే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేనికి ఆయన, ఒక్క నిమిషం అండి, దేనికి ఆయన అదుపులో ఉన్నారు అనేది మనం చూస్తే ఒకే ఒక్క వాటికి అదుపులో ఉన్నారు ఆయన. అంటే అదుపులో ఉన్నారనే మాట కూడా ఒక రకంగా తప్పు, కాకపోతే మనకు అర్థం కావడానికి ఆ భాష వాడాను. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 27:54. శతాధిపతి అతనితో కూడా యేసును శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును మత్తయి సువార్త 26. మీరు విన్నారు? నేను తప్పు చెప్పానా? సారీ. 26వ అధ్యాయంలో 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరున ఇదంతయు జరిగినని చెప్పెను.
అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి చాలు చాలు పారిపోయిరి. చాలండి. మీరు ఇక్కడ గమనిస్తే ఒక వాక్య భాగంలో క్లియర్ గా అనిపిస్తుంది, లేఖనములు నెరవేరునట్లు. ఇది మొదటిది. పైన ఉన్న 54 చదివితే, నేను వేడుకొని ఎడల ఈలాగు జరగవలనని, నేను వేడుకొనిన ఎడ అంటే అప్పటికే ఆయన వేడుకుంటే కొన్ని వందల సైన్యం ఈ ప్రాంతానికి వచ్చేస్తుందయ్యా, కానీ నేను వేడుకోను. ఎందుకు వేడుకోనో తెలుసా? ఒకే ఒక కారణం. అదేంటంటే, ఈలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని, ఈలాగు జరగవలెనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఒకవేళ నేను వేడుకుంటే లేఖనానికి వ్యతిరేకంగా జరుగుతుంది. లేఖనానికి తగినట్టుగా చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. అది విషయం. యేసుక్రీస్తు వారు ఫైనల్ గా, యేసుక్రీస్తు వారు ఏ కంట్రోల్ ప్రకారంగా ఆయన మాట్లాడారు, ఏ కంట్రోల్లో ఆయన వాక్యాన్ని చెప్పారు, ఏ కంట్రోల్లో కొన్ని విషయాలు రివీల్ చేశారు, కొన్ని విషయాలు రివీల్ చేయలేదు అంటే ఒకే ఒకటి, వాక్యానికి అనుకూలంగా ఉంది. ఎందుకు వాక్యం ఆయన అంటే వాక్యం కంట్రోల్లో ఈయన ఉన్నారు. ఈ కంట్రోల్ అనే మాట చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ ఎందుకు వాక్య విధానంలో ఈయన ఉండవలసి వచ్చింది? మీరు గమనించండి, ఆయన ఏది చేసినా, ఏది చెయ్యొద్దు అనుకున్నా కేవలం వాక్యమే చూసుకున్నారు. ఆయన దప్పికొని ఉన్నాను, దానికి కారణం కూడా లేఖలను నెరవేరినట్టుగా ఆయన దప్పికొని ఉన్నాడు అనే మాట మనకి కనిపిస్తుంది. యోధా ఇస్కరియోతు గురించి విషయం అంతా తెలుసు. ఒక్క మాట చెప్పగానే పేతురు, లేకపోతే ఆ పక్కన పేతురు అయితే ఆ సైనికులు వస్తే చెవు నరికేశాడు. ఒకవేళ పేతురు పక్కన కూర్చున్నప్పుడు ఇతనే నన్ను అప్పచెప్పేస్తున్నాడు అని యోధా ఇస్కరియోతు గురించి చెప్తే పేక్ కొరికేద్దేమో. కానీ ఆ మాట చెప్పలా. ఎందుకంటే దేవుడికి ఆల్రెడీ తెలుసు, యేసుక్రీస్తుకి ఆల్రెడీ తెలుసు. అందుకనే ఆ మొక్క విరవక ముందే, అంటే చివరి పస్కా భోజనం రోజున ఆ మొక్క ఎరిచి యోధా ఇస్కరియోతు చేతిలోనే పెట్టి, నువ్వే నన్ను అప్పచెప్తున్నావా అన్నాడు ఆయన. కానీ ఎందుకు ఆయన ఆపలేదు? ఎందుకు ఆయన దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు? కేవలం ఒకటే తెలుసా, ఆయన వాక్యానికి లోబడి ఉన్నారు. వాక్యానికి లోబడి ఉండటం అంటే ఆయన అది కంట్రోల్ చేస్తుందనా? కాదు. ఇదిగోండి ఇక్కడ ఉన్న మాట మీరు చదివితే మీకు ఇంకా క్లియర్గా అవుద్ది. ఆయన మార్పు లేని స్వభావం, వాగ్దానము మరియు స్థాపించబడిన ఆజ్ఞను సూచిస్తుంది. దేవుడు స్వయం పరిపాలకుడు. స్వయంగా ఆయన పరిపాలించుకునే ఆయన స్వచ్ఛందంగా సొంత మాటకు తనను తాను జవాబుదారిగా చేసుకున్నాడు. వాక్యం ఎవరి మాట? యేసుక్రీస్తు వారి మాటే. ఆయన మాటకు, ఆయన ఇచ్చిన వాక్యానికి ఆయనే వ్యతిరేకంగా ఎలా చేస్తాడు? ఆయన వాగ్దానానికి ఆయన వ్యతిరేకంగా చేస్తాడా? ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి సందర్భం ఒకటి మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నిర్గమకాండం 32 తీయండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, చాలండి, మోషే తన సందర్భం చెప్తానే. చాలండి, థ్యాంక్ యూ. సందర్భం చెప్తాను మీకు. 32వ అధ్యాయానికి వచ్చేటప్పుడు మనకు తెలిసిపోద్ది. మోషే గారు 40 రోజులు కొండపైన ఉన్నారు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరాన్ని వింటున్నారు. ఆయన కింద కొండ కింద ఆ పర్వతం కింద ఉన్న భాగంలో వీళ్ళు ఒక బంగారు దూడం చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నారు. ఆ టైంలో దేవుడు చెప్తున్నమాట, యా మోషే, నువ్వు ఒక్కసారి అడ్లగు, వీళ్ళందరినీ చంపేస్తా, నీకు నేను ఒక జనాంగాన్ని ఇస్తాను, నా వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాను. ఎందుకంటే అతను కూడా యూదుడే కదా. ఆ విధంగా అంటే అప్పుడు ఇది ఆయన ఫీలింగ్. కానీ 14వ వచనం చదివితే, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఆయన ఒకటి చేద్దాం అనుకున్నారు, కానీ చేయకుండా ఆగిపోయారు. ఈ 10వ వచనానికి 14వ వచనానికి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ ఏంటో తెలుసా? నువ్వు వాగ్దానం చేసి ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు కదయా, మరి నీ వాగ్దానం చెడు అవుతుంది కదా, నీ మాట నువ్వే తిరస్కరించినట్టు అవుద్దిగా, ఇప్పుడు వాళ్ళ మీద కోపం చూపించడం అవసరమా? ఒక్కసారి జాలి చూపించిన ఆ మాటని మోషే చెబితే, దేవుడు తన వాగ్దానానికి, మోషే ప్రార్థనకు కాదు, తన వాగ్దానానికి, తన మాటకి తాను వ్యతిరేకంగా చేయకుండా ఆగిపోయాడు. అర్థం చేసుకోండి, ఆయన మాటే ఆయన కంట్రోల్ చేసింది. ఆయన మాటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేఖనాలన్నీ. ఎందుకు
ఆ సందర్భాన్ని లేకపోతే ఎప్పుడు వస్తాను అనే మాటని చెప్పలా. గమనించండి, అది చెప్పని ఆయన ఆ టైంలో జరిగే సందర్భాన్ని సన్నివేశాన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు టైం చెప్పలేదు అనే దానికి రెండు కారణాలు బైబిల్ స్కాలర్స్ చెప్తారు. మొదటిది, ఇది మనుషుల యొక్క వీళ్ళు సువార్త ప్రకటించి ఈ ప్రపంచ నలుమూలలకి, ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి సువార్తను తీసుకెళ్లి దేవుని పరిచయం చేసి పని పూర్తి అయిన తర్వాత దేవుడు రావడం జరుగుతుంది. అది రెండవ రాకడలో జరిగేది. రెండో థింగ్ ఏంటి అంటే, దేవుడు రెండవ రాకడలో వచ్చేటప్పుడు పెండ్లి కుమారుడుగా వస్తాడంట. ఆ మాట కూడా మనకు కనిపిస్తుంది. వధువు సంఘముగా, సంఘాన్ని వధువుగా పోల్చారు, యేసుక్రీస్తు వారిని పెండ్లి కుమారుడుగా పోల్చారు. సో జ్యూస్ బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుకుంటే, యూదుల బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుకుంటే, పెళ్లి కుమారుడు ఎప్పుడు ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు మూవ్ అవ్వాలి అనే వివరణ వారి పెళ్లి విధానంలో చెప్పేది ఎవరు అంటే తండ్రి మాత్రమే. అది చెప్పడానికి పెళ్లి కొడుకు నిరాకరిస్తాడు, పెళ్లి కొడుకు దాన్ని అంగీకరించడం. రెండు విధాలుగా మీకు చెప్పా. ఒకటి యూదుల బ్యాక్గ్రౌండ్ లో నుంచి చెప్పా, రెండోది మన యొక్క పని విధానంలో చెప్పా. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఆయన ఏది రివీల్ చేయాలో అదే రివీల్ చేశారు, ఏది రివీల్ చేయకూడదో అది రివీల్ చేయలేదు ఆయన. కారణం ఏంటి అంటే, సందర్భాన్ని చూపించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి అనేది మనం చూస్తే, ఇందాక ఆల్రెడీ మనం సందర్భం చదివాం, ఆ సందర్భంలోంచి మనం చూస్తే, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక, ఒకవేళ దినాన్ని గడిని మనం చెప్పేస్తే ఎంజాయ్ చేస్తా కూర్చుంటాం. మనం మెలకువగా ఉండేది, ఎప్పుడు రెండవ రాకడలో క్రీస్తు వస్తారు అనే మెలకువ కలిగి మనం ఉండాలి. ఇదంతా జరగడానికి, ఈ మాట చెప్పడానికి, ఆయన నేను చెప్పను అని మాట చెప్పడానికి, నాకు తెలియదు అనే మాట చెప్పడానికి ఏకైక కారణం ఏంటి అంటే, లేఖనాల యొక్క మాట, అంటే వాక్యం యొక్క అధికారం కింద, లేకపోతే వాక్యం యొక్క అంటే ఆయన మాట కిందే ఆయన ఉన్నాడు. ఆయన మాటకు తగినట్టుగానే ఆయన ప్రవర్తించాడు. ఎందుకు అంటే, ఆయన మార్పు లేని దేవుడు, మాట మార్చని దేవుడు. ఆయన మాటకి ఆయన వ్యతిరేకంగా ఉండే దేవుడు కాదు, నిత్యుడైన మాట మార్చని మార్పు లేని దేవుడు. కాబట్టి చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, మనం ఇండియాలో ఉన్నాం. ఏ కంట్రోల్లో ఉంటాం మనం? ఎవరైనా చెప్పగలరా? ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్, అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్. ఓకే, ఫైన్, బాగానే చెప్పారు, దగ్గరికి వచ్చారు. రవి ప్రకాష్, నెక్స్ట్. రాజ్యాంగం. నేను అమెరికా ఇల్లో, పాకిస్తాన్ ఇల్లో, ఏమండి మా రాజ్యాంగంలో మా విధానం ప్రకారంగా నేను లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాలండి, నేను రైట్ సైడ్ డ్రైవ్ చేయను అన్నాను అనుకోండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ రాజ్యాంగం ప్రకారం జైల్లో పడేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇండియాలో ఉన్నప్పుడు ఏ కంట్రీ ఓడైనా, ఏ విధానమైనా ఈ రాజ్యాంగం ప్రకారంగానే నడుచుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట, చేసిన ప్రతి పని, బోధించిన ప్రతి విధానం కేవలం ఒకటి, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పలికిన 7 మాటలతో సహా ప్రతిదీ లేఖనము నెరవేరునట్లు అనే మాట చాలా సార్లు మనకు కనిపిస్తుంది. ఆ లేఖన అధికారం కింద ఆయన ఉన్నారు. అందుకనే కొన్నిటిని రివీల్ చేశారు, కొన్నిటిని చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక భాగంలోకి వెళ్దాం. క్రిస్టాలజీ అనేది మనం చూస్తున్నాం. క్రిస్టాలజీ అంటే ఒక స్టేట్మెంట్ మీకు చెప్తే మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. మనిషికి రక్తం ప్రాణం అని బైబిల్ చెప్తుంది. మనిషికి ప్రాణంగా ఉండేది రక్తమే అని చెప్పి, మరి వాక్యానికి, బైబిల్కి రక్తం ఏంటి అంటే క్రీస్తు. ఆ రక్తం బయటికి కనిపించదు, మనిషికి రక్తం బయటికి కనిపించదు. మనిషి రక్తం అంతా బయటకు వస్తే తనకు ప్రాణం ఉండదు. ఓకే, ఆ రక్తం బయటికి కనబడదు, దాన్ని అర్థం చేసుకోవడమే మనకు తెలుస్తుంది ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ విధానాలు. అలాగే బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకంలో క్రీస్తు అంతరంగంగా లోపల కనబడుతూ ఉంటారు. దాన్నే క్రిస్టాలజీ అంటారు అన్నమాట. అర్థమైందో అర్థం కాలేదో?
పాత నిబంధన గ్రంథంలో నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మనందరికీ యేసుక్రీస్తు వారి గురించి చాలా వివరంగా కనిపిస్తుంది. కానీ మరి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు గురించి మనకి ఎక్కడైనా కనిపిస్తుందా అంటే, పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రత్యక్షత మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను మీతో చెప్పాలనుకున్నప్పుడు, స్టడీ చేయాలనుకున్నప్పుడు చాలా డౌట్ పడ్డా. ఎట్లాగా మనం సాదృశ్యంగా తీసుకోవచ్చా లేదా అంటే, ఎవరో చెప్పారు ఏది ఇదంతా నాకు అనవసరం, నా ఆలోచన లేకపోతే నేను దేవుని దగ్గర తెలుసుకున్నది మనకి ప్రాముఖ్యం. మీరైనా అంతే, నేనైనా అంతే. ఓకే, నాకు దొరికిన సమాధానం వాక్యంలో నుంచే చెప్పచ్చు. ఎలా చెప్పగలం, ఏమని చెప్పగలం అనేది మనం చూస్తే, యోహాను సువార్త 5:39 ఒక సందర్భం ఉంటుంది. ఒకసారి చదువుతారా? యోహాను సువార్తలో 5:39. లేఖనముల నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ మాట చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా చెప్పారు, బాబు లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అనే మాట. రెండోది, ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇద్దరు శిష్యులు ఓ ప్రాంతానికి, ఎంఐ అనే ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తారు. ఆ నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అదేంటి అంటే లూకా సువార్త 24వ అధ్యాయం. ఒకసారి తీద్దామే. 24వ అధ్యాయం ఏ సందర్భాన్ని చెప్పారు ఆయన అనేది మనం చూస్తే మనకు చాలా వివరంగా అర్థమవుద్ది. 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చిన వచనములను భావముల వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన. ఎంత క్లియర్గా, చాలా క్లియర్గా యేసుక్రీస్తు వారు ఆయనే చెప్పిన మాట. మోషే దగ్గర నుంచి సమస్త ప్రవక్తలు నన్ను గురించి చెప్పిన లేఖనాలన్నిటిని మీరు అర్థం చేసుకుంటే, నాకు ఇలా జరగాలి అని మీకు అర్థం కాలేదా అనే మాటను అక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు ఆయన. ఎక్కడి నుంచి అంట, ఏదో కొన్ని సందర్భాలు చెప్పలా. మోషేయు సమస్త ప్రవక్తలను, మొదటి ఆదికాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశకాండం వరకు రాసింది మోషే గారు. మీరు గమనిస్తే ప్రతి పుస్తకంలో యేసుక్రీస్తు వారి యొక్క సాదృశ్యకమైన విధానం మనకు కనిపిస్తుంది. ఆ సాదృశ్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఓకే, మొదటిగా ఒక భాగాన్ని మనం ధ్యానం చేసాం. ఎందుకు యేసుక్రీస్తు వారు తను కొన్ని విషయాల్ని చెయ్యను, తెలీదు అనే మాటను చెప్పారు. ఎందుకు ఆయన చేయలేదు, ఎందుకు ఆయన తెలియదు అని చెప్పారు అనే సందర్భాన్ని మనం చూసాం. లేఖనాలు ఆయన మాటలే, ఆయన మాటకి ఆయన అదుపులో ఉండి ఆ పనిని చేయలేదు అని మనకు అర్థమైంది. ఇప్పుడు రెండోది, పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు యొక్క సారూప్యాలు ఏమున్నాయి, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క విధానం మనకి ఎక్కడ కనబడింది, అదే సందర్భాన్ని మనం చూస్తూ మనం ఏం వెతుకుతున్నాము అంటే, అలా మనం కంపేర్ చేయొచ్చా చేయకూడదా అంటే, అన్నిటితోనూ కంపేర్ చేయాలంటే చేయకూడదు. మరి ఎందులో చేయాలి, ఎందులో చేయకూడదు, అసలు చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్నకు సమాధానమే యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం. అదేంటి అంటే 27వ వచనంలో మనం చదివితే, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మీరు ఇక్కడ దాదాపుగా 66 పుస్తకాలు, ఇప్పుడు నేను ఇచ్చిన మీకు లిస్ట్, ఈ 66 పుస్తకాల్లో నుంచి ఇది మీకు నోట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా వివరంగా అర్థమవుద్ది. నేను కొన్ని భాగాలు మీకు చెప్తూ వెళ్తాను. ఓకే, ఆదికాండంలో యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది స్త్రీ సంతానము అనే దాని గురించి. ఇదిగోండి, ఆదికాండం 3:15, అపవాది తలను చితక కొట్టి చెడుపై పూర్తిగా విజయం సాధిస్తాడని వాగ్దానం చేయబడింది. ఆదికాండం దగ్గర నుంచి మలాకి వరకు యేసుక్రీస్తు వారి గురించి ఉన్న ఈ యొక్క సందర్భాలన్నీ కూడా, లేకపోతే ప్రదర్శనలన్నీ కూడా దాదాపుగా 574 యేసుక్రీస్తు వారి గురించి వ్యక్తిగతంగా ఆయన యొక్క చేసే పనిని గురించి అవ్వచ్చు, ఆయన వస్తారనే ప్రవచనం అవ్వచ్చు, ఏ ప్రాంతంలో పుడతారనే ప్రవచనం అవ్వచ్చు, ఏ పని చేస్తారనే ప్రవచనం అవ్వచ్చు, యెషయా గ్రంథంలో ఉన్నట్టుగా మలాకీలో, మీకాలో, ఆదికాండంలో, నిర్గమాకాండంలో, ఇలా ప్రతి భాగంలోనూ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ మనం ధ్యానం చేయలేం, కానీ సమయాన్ని బట్టి కొన్ని భాగాలు మనం చూద్దాం.
అన్నిటినీ నేను మీకు రిఫరెన్స్ ఇవ్వను, కానీ ఒక్కొక్క పుస్తకంలో యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నారు అనేది మనం చూస్తాం. ఆది కాండంలో స్త్రీ సంతానంగా కనబడే ఆయన అదే ఆది కాండంలో ఇస్సాకుకు బదులుగా బలైపోయిన గొర్రెపిల్లగా కూడా మనకు కనబడతారు. అదే ఆది కాండంలో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే విధానంలో కూడా మనకు కనబడతారు. ఇది ఆది కాండంలో. అయితే నిర్గమాకాండం, నిర్గమాకాండానికి వెళ్ళేటప్పటికి ఆ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు చివరిసారిగా మరణం మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మీరు ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వాలి, అదే మీకు పస్కా గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ రక్తాన్ని మీ గుమ్మాలకి రాయాలి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఐగుప్తులో ఉన్న చివరి తెగులు మరణం. ఆ మరణ దూత మీ ఇంటికి, ఇజ్రాయేలీల ఇంటికి రాకుండా ఉండాలి అంటే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం మీ గుమ్మాలకు ఉండాలి. అప్పుడు గొర్రె పిల్లని చంపి ఆ యొక్క రక్తాన్ని రాసినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా నిర్గమాకాండంలో పస్కా బలి పశువుగా లేకపోతే గొర్రె పిల్లగా, పస్కా గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా కనిపిస్తున్నారు. రెండోది, వీళ్ళు విడిపించబడి ఈ యొక్క బాధల్లో నుంచి అంటే బానిసత్వంలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను మీతో నివసించినట్టు మీరు ఒక ప్రత్యక్ష గుడారం, మీరు ఒక గుడారాన్ని నిర్మించాలి. దాని పేరే ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు యేసుక్రీస్తు వారి యొక్క బలియాగానికి, యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానానికి, యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వానికి, ప్రతి దానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అదే సాదృశ్యంగా కనిపించింది కాబట్టే ఆ టైంలో ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళే అడ్డంగా ఉన్న ఆ తెరని యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, శిలువలో మరణించిన తర్వాత ఆ తెరని రెండుగా చీల్చేసినట్టుగా మనం చూస్తాం. ఫైనల్ గా నిర్గమాకాండంలో పస్కా బలి పశువుగా, ప్రత్యక్ష గుడారంగా, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసంగా కూడా మనకి యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా కనిపిస్తున్నారు. గమనించాలి, సాదృశ్యంగా. లేవియాకాండానికి వెళ్తే, నిర్గమకాండం తర్వాత లేవియాకాండం కదా, దానిలో వారు అర్పించే ఆ బలి అర్పణగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. కానీ ఆ బలి అర్పణలు అన్నీ కూడా ఒక టెంపరీ బలి అర్పణలే, టెంపరీయే. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూస్తే మనకి కనిపించే పరిపూర్ణమైన బలి అర్పణ యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఇచ్చింది టెంపరీ బలి, కానీ పరిపూర్ణమైన అర్పణ లేవియాకాండానికి సంబంధించి ఆ పరిపూర్ణ అర్పణ యేసుక్రీస్తు వారు మనుషులందరి బదులు ఆయన బలి అయిపోయినట్టుగా, మరణానికి అంటే పాపానికి పరిష్కారంగా ఆయన బలి అయిపోయినట్టుగా మనం చూస్తాం. సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి ఇజ్రాయేలీలందరికీ మన్నాగా మనకు కనబడుతుంది. ఇది పరలోకపు ఆహారంగా మనకు కనబడుతుంది. అదే మన్నాని సాదృశ్యంగా తీసుకుని ఆయనే నేను జీవాహారము అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఓకే. రెండోది, అదే సంఖ్యాకాండంలో బండ నుంచి పారిన నీరుగా మనకు కనబడుతుంది. నేనే జీవజలము, ఆ నీరుగా కూడా ఆయన మనకు కనబడతారు, బండగా కూడా కనబడతారు. ఎందుకు అంటే రెండోసారి మోషే ఆ బండను కొట్టినప్పుడే నేను మాట్లాడమన్న బండకి నువ్వు కొట్టావు అనే మాటని చెప్పి ఆయన్ని కానాను దేశానికి వెళ్లకుండా దేవుడు ఆపినట్టుగా కూడా మనం చూస్తాం. సో క్రిస్టాలజీ అనేది మనం వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ఒక క్లియర్ వ్యూ ఇచ్చేస్తారు. అదేంటంటే, అయ్యా నేను బోధిస్తున్నాను, ఇప్పుడు నేను బోధించిన మాటలు మీరు వింటున్నారు, అయితే నా తర్వాత ఇంకో ప్రవర్త వస్తాడు, అతని మాటలు మీరు వినకపోతే తీర్పులోకి వెళ్తారు, అతని మాటలు మీరు వినకపోతే మీరు శిక్షింపబడతారు. క్లియర్ గా చెప్పేస్తాడు ఆయన. సో మోషే లాంటి, మోషేకి మించిన తరువాత ప్రవక్త యేసుక్రీస్తు వారిగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండంలో యెహోషువ గ్రంథానికి వెళ్తే యెహోషువ అనే పేరుకి యెహోవాయే రక్షకుడు అనే మాట మనకు కనబడుతుంది. అంటే యెహోషువ ఒక నాయకుడుగా ఆయన ఆ ప్రాంతం అంతటిని, వాగ్దాన దేశం అంతటిని వీళ్ళకి ఇచ్చినట్టుగా, పరలోకానికి నాయకుడిగా మనల్ని నడిపించి వాగ్దాన పరలోకాన్ని మనకి ఇచ్చే ఆయనగా యేసుక్రీస్తు వారికి కనిపిస్తారు. రెండోది, అదే భాగంలో యెహోవా దూతగా కూడా మనకు కనిపిస్తారు. న్యాయాధిపతుల్లోకి వెళ్ళేటప్పటికి, న్యాయాధిపతులు అంటేనే కష్టాల్లో, పాపంలో ఇరుక్కుపోయి ఇబ్బందుల్లో ఉన్న శత్రువుల చేత బాధింపబడుతున్న వారిని విమోచించేవాడు. కానీ న్యాయాధిపతిలో పరిపూర్ణమైన విమోచకుడు ఎవరూ కనిపించరు మనకి. ఈ ప్రపంచానికి పరిపూర్ణమైన విమోచకుడు ఒకే ఒక్క ఆయనే యేసుక్రీస్తు. న్యాయాధిపతుల భాగంలో నిజమైన విమోచకుడుగా, నిజమైన విమోచకుడి యొక్క విధానాన్ని యేసుక్రీస్తు వారిలో మనం చూడొచ్చు. ఓకే. తర్వాత రూతు దగ్గరికి వచ్చేటప్పటికి, రూతు గ్రంథానికి వచ్చేటప్పటికి మనకి కనబడేది బోయాజు. రూతు సంఘంగా కనిపిస్తుంది మనకి. ఎందుకో చెప్తాను. రూతు అన్యురాలుగా ఉండి దేవుని యొక్క విధానం, అంటే దేవుడు ఉన్న ప్రాంతానికి, అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రాంతానికి, దేవుడు ఉన్న ప్రాంతం కాదు, దేవుడు ఏర్పరచుకున్న కానాను దేశానికి వచ్చిన తర్వాత
ఈవిడికి అక్కడ స్వాస్థ్యం లేదు. కానీ బోయాజు ఏం చేశాడు అంటే తన యొక్క స్వభావాన్ని బట్టి, తన విధానాన్ని బట్టి బోయాజు తనకు తానుగా ఈ రూతుని వివాహమాడి తనకి ఒక గుర్తింపునిచ్చాడు. ఆవిడ అన్యురాలు, మొదటిది. సంఘం కూడా అన్య విధానంలో ఉన్నదే. కానీ బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనల్ని కడిగింది కాబట్టే మనం అన్యులుగా లేని రోజు దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. అది బోయాజు రూతు విషయంలో, రూతు గ్రంథంలో బోయాజు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నారు క్రిస్టాలజీ ప్రకారం. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు ఈ భాగాలు ఒకసారి మనం చూస్తే, మొదటి సమూయేల్లో యాజక ధర్మాన్ని పాటించిన సమూయేలు, ఆ సమూయేలు సాదృశ్యంగా మనకు కనిపిస్తారు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా. ఎందుకంటే ప్రధాన యాజకుడిగా ఆ యాజక ధర్మాన్ని ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. రెండవ సమూయేల్లో రాజధర్మం, రాజు యొక్క రాచరిక విధానాన్ని దావీదు పరిపాలించిన విధానం. ఎందుకంటే దావీదు సింహాసనం, అంటే దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, ఆయన సింహాసనాన్ని నేను తొలగించను. ఆ సింహాసనం మీద తన బిడ్డలు ఎవరు ఉండలేని టైంలో దేవుడే, ఆయనే దావీదు సంతానంగా ఈ లోకానికి వచ్చి లోకానికి రాజుగా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చినట్టుగా సాదృశ్యకంగా మనం చూస్తాం. మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు. కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఆయన సింహాసనానికి ఆయనే సాటి, జ్ఞానమున్న, అద్వితీయ జ్ఞానమున్న దేవుడుగా, అద్భుతమైన రాజుగా, నిత్యం రాజ్యాన్ని పరిపాలించే రాజుగా, క్రీస్తుగా ఆయన మనకు కనిపిస్తారు. ఇది మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు. దీనిలో మనుష్యుల చేత స్థాపించబడిన జ్ఞానం, లేకపోతే మనుషుల చేత నిర్మించబడిన మందిరం, మనుషుల చేత ఏర్పరచబడిన రాజ్యం అంతా తొలగని రాజ్యం క్రీస్తు. ఆ క్రీస్తు కోసం ఎదురు చూస్తున్న ఈ లోకం మనకి ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఎజ్రా గ్రంథానికి వెళ్ళేటప్పటికి ఎజ్రా పని ఏంటి అంటే, అక్కడున్న జనమందరి మధ్యలో ధర్మశాస్త్రం స్థాపించాలి. ఎందుకంటే వారికి మందిరం ముందు అన్ని ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రంతో ఏ విధంగా నడుచుకోవాలో వాళ్ళకి ఒక సరైన విధానం లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని స్థాపించేవాడిగా ఎజ్రా కనిపిస్తే, దాన్ని ఈ ప్రపంచం మొత్తానికి స్థాపించిన వాడిగా ఎజ్రా ఏ విధంగా ఆ కార్యాన్ని చేశారో, అలా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఈ లోకానికి స్థాపించి, ధర్మశాస్త్రం ఇంకా వారి మీద లేదు, నా వైపు వస్తే, నన్ను నమ్మితే, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను కాబట్టి నన్ను నమ్మితే వారికి ఆ ధర్మశాస్త్ర కార్యాలన్నీ తొలగించబడి నేను చేసిన కార్యం వారి మీద అప్లై అవుతుంది అనే విధానాన్ని ఎజ్రా గ్రంథంలో క్రీస్తుకు సాదృశ్యంగా మనం చూస్తాం. నెహెమ్యా దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రాకారాలు సరిచేసి దట్టపరిచేవాడికి లాగా నెహెమ్యా మనకు కనిపిస్తారు. నెహెమ్యా భాగంలో, నెహెమ్యా సందర్భంతా ఈ లోకానికి ఉన్న ప్రాకారాలు సాతాను రకరకాలుగా కూల్చేసిన, రకరకాలుగా విచ్ఛిన్నం చేసిన, ఆ ప్రాకారాలన్నీ సరిచేసి దిట్టపరిచే దేవుడుగా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు. ఎస్తేరు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్కడో చోట నుంచి రక్షకుడు తన జనాన్ని రక్షిస్తాడు అన్నట్లుగా దేవుడే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి రక్షించిన రక్షకుడి యొక్క విధానాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ యోబు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి, యోబు గ్రంథానికి వెళ్ళేటప్పటికి, దేవుడికి నాకు మధ్యలో మధ్యవర్తి ఎవరూ లేరు, మధ్యవర్తి ఉంటే బాగుండు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అలా మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి యోబు లాంటి శ్రమలు పడకుండా, లేకపోతే అలాంటి శ్రమలు పడినా మధ్యవర్తిగా సమాధానం ఇచ్చే వ్యక్తిగా యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. కీర్తనల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆరాధనకి, ఆ కీర్తనలన్నిటికీ, వాటిల్లో ఉన్న కీర్తనని, ఆ ఆరాధనకి యోగ్యుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారే అని మనకు కనబడుతుంది. సామెతల దగ్గరికి వెళ్ళేటప్పటికి జ్ఞానం మొత్తం ఆయన దగ్గర నుంచే ఉంది, ఆయనే జ్ఞానం అనే క్రిస్టాలజీ మనకు కనపడుతుంది. ప్రసంగి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ జీవితంలో అన్ని వ్యర్థమే అని ప్రసంగి చెప్తాడు, కానీ చివరిలో ఒకే ఒక మాట అంటాడు, సరైన జీవితానికి ఆయన ఉంటేనే ఆధారం. అది చివరిగా మన జీవితం ది బెస్ట్ అవ్వాలి అంటే క్రీస్తు మనలో ఉంటేనే సాధ్యం అవుద్ది, ఆయనతో మనం ఉంటేనే సాధ్యం అవుద్ది. యెషయా దగ్గరికి వెళ్ళేటప్పటికి, కొంచెం ఫాస్ట్ చేస్తాను, యెషయా దగ్గరికి వెళ్ళేటప్పటికి శ్రమ పడే సేవకుడుగా మనకు కనిపిస్తారు. యెషయా గ్రంథం మీరు 40 కానీ 11 కానీ ఎక్కడ ఏది తీసుకున్నా కానీ మీకు కనిపించే సందర్భం ఏంటంటే శ్రమ పడే సేవకుడు. రాజ్యభారం ఆయన మీదే ఉంది, ఆయన శ్రమ పడతాడు, నోరు విప్పడు, మెదపడు, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇర్మియా దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రజల కోసం బాధపడే ఏడ్చే సేవకుడుగా మనకు కనిపిస్తాడు. యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళేటప్పటికి దావీదు కుమారుడిగా కనిపిస్తాడు. దానియేలు దగ్గరికి వెళ్ళేటప్పటికి మనుష్య కుమారుడిగా కనిపిస్తాడు. ఫైనల్లీ
పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు సాదృశ్యకంగా ప్రతి గ్రంథంలోనూ దేవుని యొక్క స్వారూప్యంగా, దేవుని యొక్క రూపంగా మనకి కనిపిస్తూనే ఉంటారు. ఓకే, ఇదే విధానంలో ఇంకొక భాగం కూడా మనం చూసి మనం ఈ రోజు క్లాస్ని ముగిస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నా. థియోఫెనే అనే దాన్ని మనం చూసాం. థియోఫెనే అంటే దేవుడు కనబడటం అనే సందర్భం. ఈ దేవుడు కనబడడం అనే సందర్భం పాత నిబంధన గ్రంథంలో చాలా ఎక్కువ భాగాల్లో దేవుడు కనబడిన ప్రతి దగ్గర, లేకపోతే థియోఫెనే అనే సందర్భం జరిగిన చాలా దగ్గరలో ఎక్కువ శాతం కనబడింది ఎవరు అంటే యెహోవా దూత. ఎవరు యెహోవా దూత అనేది మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయం చూసిన, హాగరు దగ్గర సందర్భం ఆదికాండం 16వ అధ్యాయం చూసిన, లేదా అబ్రహాం ఇస్సాకు బలి ఇచ్చిన ఆదికాండం 22వ అధ్యాయం చూసిన, న్యాయాధిపతుల్లో సంసోను తల్లిగారు చూసిన, మనోహ భార్య ఆవిడ చూసిన, అక్కడ అన్ని చోట్ల యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత. ఎవరు యెహోవా దూత? అసలు ఏంటి సందర్భం? ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం తెద్దామా? మూడో అధ్యాయంలో నేను చదువుతున్నా 2 నుంచి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదను అనుకున్నాను. ఇది మోషే గారితో మాట్లాడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. మొట్టమొదటిసారి మోషే గారితో దేవుడు మాట్లాడుతున్న సందర్భం, దేవుడు కనబడిన సందర్భం. దీన్నే థియోఫెనా అన్నాం. థియోఫనీ. ఓకే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. పైన ఏమో యెహోవా దూత అనుంది, కింద యెహోవా చూచాను అనుంది. దేవుడు ఆ పొద నడిమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడబెరచెను. మరియు యెహోవా ఇట్లనెను. మీరు ఈ సందర్భంలో మీరు 2 విషయాలు గమనించాలి. మొదటిది ఏంటి అంటే, అక్కడ ప్రత్యక్షమైంది అగ్ని జ్వాలలో యెహోవా దూత, కానీ మాట్లాడుతుంది చూస్తుంది యెహోవా అనే సందర్భం. ఎందుకు ఈ 2 జరిగినాయి? క్లియర్గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ఎవరు చూడలేరు. మీరు కొత్త నిబంధనలో చూసినా పాత నిబంధనలో చూసినా ఈ క్లారిటీ వచ్చేస్తుంది. దేవుణ్ణి చూడలేరు కాబట్టి దేవుడు మనుషులు చూసే విధముగా ఆయన సిద్ధపడి వాళ్ళకి కనిపించారు. అలా కనిపించిన ప్రతిసారి యెహోవా దూతగా కనిపించినట్టుగా మనం చూస్తాం ఎక్కువ భాగం. మీరు ఇంకో భాగాన్ని కూడా చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం చేస్తారా? 12వ అధ్యాయం కానీ 17 కానీ 17 తీయండి. అయితే నెక్స్ట్ ఇంకొకరు ఆదికాండం 16వ అధ్యాయం కూడా తీయచ్చు. 16, 11. మరి యెహోవా దూత, ఇదిగో నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు చాలండి. పెట్టెను. 13 చదివేయండి. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా చాలండి, చాలు. ఇక్కడ మీరు మొదటి సందర్భంలో చూస్తే మరియు యెహోవా దూత అనే మాట కనిపించింది. 13లో చూస్తే యెహోవాకు పేరు పెట్టిన సందర్భం మనకు కనిపిస్తుంది. మీరు 2 గమనించారా? అది అంటే హాగర్ గారు చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు. అక్కడ యెహోవా దూత, ఇక్కడ తనతో మాట్లాడిన యెహోవాకు. ఓకే, ఇంకొక భాగం కూడా మనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఇరవై 11 నుంచి 15 వరకు మనం చూస్తే,
యెహోవా యెహోవా దూత దూత నుండి ఉమ్, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఉమ్. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలియున్న ఒక పొట్టేలు 14 చదవండి నాన్న. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు అనే పెట్టెను. అంటే యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. పైన కనబడింది ఎవరు? యెహోవా దూత. కింద పేరు పెట్టింది ఏంటి? యెహోవా చూచుకొనును అనే మాట. మధ్యలో జరిగిన సందర్భం అంతా దేవుడికి నీవు భయపడుతున్నావు, నీవు దేవునికి భయపడు వాడవు. ఇక్కడ అబ్రహాం కూడా యెహోవా దూతను ఏమన్నారంటే చిత్తం ప్రభు అన్నారు. ఇంకా వివరంగా మీరు చూస్తే కనబడేది ఏంటి అంటే, దేవదూతలు ఎప్పుడు కనిపించినా బైబిల్ గ్రంథంలో మిగిలిన భాగాలన్నీ మీరు స్టడీ చేసి దేవదూతలు ఎప్పుడైనా కనిపించారనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద ఎవరన్నా పడుతుంటే మీరు నా కాళ్ళ మా కాళ్ళ మీద పడద్దు, ప్రకటన గ్రంథం చూస్తే తెలిసిపోద్దులేండి. యోహాన్ గారు ఆ మాట అంటారు, చాలా క్లియర్ గా అంటారు. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు గారు ఆ మాట అంటారు, మా కాళ్ళ మీద పడద్దు, ఎందుకంటే మేము మీరు ఎలాంటి వాళ్ళు, నేను కూడా అలాంటి దాన్ని, సో మా కాళ్ళ మీద మీరు పడద్దు. కానీ యెహోవా దూత సందర్భానికి వచ్చేటప్పటికి కాళ్ళ మీద పడ్డాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. రెండోది, ఆరాధనను యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. మూడోది, యెహోవాకి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమన్నిటినీ యెహోవా దూత యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటి అంటే, థియోఫనేగా కనిపించింది, యెహోవా దూతగా కనిపించింది యేసుక్రీస్తు వారే అని చాలా మంది పండితులు చెప్తారు. సో మనం చూస్తే గనక మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు 100% దైవత్వం కలిగి ఈ లోకంలో జీవించారు. యేసుక్రీస్తు 100% మానవత్వం కలిగి ఈ లోకంలో జీవించారు. యేసుక్రీస్తు వారు నిత్యత్వం నుంచి ఉన్నాయన, నిత్యత్వం నుంచి ఆయన ఉనికిలో ఉన్నాయన, ఆయన స్వభావం కానీ ఆయన యొక్క విధానం కానీ ఏది మార్పు చెందలేదు, మారిన ఆయన కాదు. ఆయన ఈ లోకానికి వచ్చి లేఖనాలు చెప్పినట్లుగా ఆయనుండి ఆయన మాటకు ఆయనే విధేయత చూపించి ఆ విధేయతలోనే తండ్రికి ప్రార్థన చేశారు, ఆ విధేయతలోనే తండ్రిని అడిగారు, ఆ విధేయతలోనే లేఖనాలు తగినట్టుగా చేశారు, ఆ విధేయతలోనే కొన్నిటిని చెప్పారు, ఆ విధేయతతోనే కొన్నిటిని చెప్పలేదు, ఆ విధేయతతోనే నడుచుకున్నారు, ఆ విధేయతతోనే శ్రమను అనుభవించారు, ఆ విధేయత విధానంలోనే ఈ లోకాల్లో ఆయన జీవించి చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, నేను జీవించాను, మీరు నేను మాదిరిగా జీవించా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఆయన లేఖనాలకి ఆధీనంలో ఉండి ఆయన నడిచారు అంటే, ఆయన మనకు మాదిరిగా చూపించడానికి, జీవించడానికి ఈ లోకానికి వచ్చారు. మాదిరిగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి, అందుకే ఆయన ప్రార్థన చేశారు. మాదిరిగా ఉండాలి అంటే లేఖనాలకు తగినట్టుగా ఉండాలి, అందుకే ఆయనకి లేఖనాలకు తగినట్టుగా ఉండాలి. మాదిరిగా ఉండాలి అంటే ఏదైతే ఆయన మాట చెప్పారో ఆ మాట ఆయనే నెరవేర్చే వారికిలా ఉండాలి, అందుకే ఆయన అలా ఉన్నారు. మనం ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నాం తెలుసా? అబ్బే, ఈయన పూర్తి దేవుడు కాదురా, ఈయన లోకానికి వచ్చారు. సో అంటే మనం ఏం చేస్తున్నాము అంటే, తండ్రి దేవుడికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి యేసుక్రీస్తు దేవునికి అంటే కుమారుడైన దేవుడికి తక్కువ స్థానాన్ని ఇస్తున్నాం. అది చాలా తప్పండి. ఎందుకంటే ఆయనే చెప్పేశారు, తండ్రితో సమానంగా ఉన్నవాడిని. ఇందాక ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా మనం చదివాం. ఆయనతో ఉన్న ఆ స్థాయిని ఆయనే కాదనుకున్నాడు, ఆ స్థానాన్ని ఆయనే కాదనుకున్నాడు. కేవలం దేని గురించి అంటే, పాపంలో పడిపోయి తిరిగి లేవలేని పరిస్థితుల్లో ఉన్న మన గురించి. ఓ రకంగా చెప్పాలంటే దేవుడు శరీరధారిగా రావటం మనకి లోకమైపోయిందేమో అనిపిస్తుంది. ఆ లోకమును బట్టే కొంతమంది దేవుడు యాచించాడు, యేసుక్రీస్తు వారు యాచించారు దేవుడి దగ్గర. అయ్యా, ఆయన లేఖనాలకి తగినట్టుగా పనిచేశాడు, అది గుర్తించట్లేదు మనం. ఆయన లేఖన ఆధీనంలో ఆయన ఉన్నారు, అది గుర్తించట్లేదు మనం. ఎందుకంటే ఆయన పరలోకంలో లేడు, భూలోకంలో దేవుని సృష్టిలోకి, ఆయన సృష్టించిన సృష్టిలోకి ఆయనే వచ్చాడు. ఎంత టూ మచ్ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, లేఖనాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా
వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అబ్బా నా అద్భుతమైన జ్ఞానంతో ఒక మర్మాన్ని కనిపెట్టాను, ఇదిగో దేవుడు ఇలా చేశాడు కదా, ఎందుకు ఆయన చెప్పలేదు? కానీ చెప్పలే ఆయన. తర్వాత జరిగే సందర్భాన్ని చెప్పారు. ఎంత ఎంత విప్లవం ఉంది. 24వ అధ్యాయంలో ఏమో దాని గురించి నేను చెప్పనని చెప్పేశాడు ఆయన, నాకు తెలియదయ్యా అని చెప్పేశాడు. కానీ 25వ అధ్యాయానికి వెళ్ళి మత్తయి సువార్త 10 మంది కన్యకల గురించి చెప్పేసి ఇదిగో ఆ సందర్భం ఇది జరుగుద్ది. అక్కడ ఉన్న శిష్యులు ఏమనుకుని ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఇదేంట్రా, ఆ టైం గురించి చెప్పలేదు కానీ సందర్భం గురించి ఎంత వివరంగా చెప్పాడు ఏంటి ఈయన. కానీ మనం అలా అనుకోవట్లేదు తెలుసా, ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవట్లే. మనం ఒక భాగాన్ని చదివి దాని నుంచి అర్థాన్ని తీసేసుకుంటాం. దేనికైనా అలా చెప్పాడు అనే వివరణ మనకు తెలియట్లే. మనకేమైపోయిందంటే శరీరధారిగా ఆయన రావటం మనకి లోకువైపోయింది. ఆయన క్షమాపణ, ఆయన కృప కూడా మనకి లోకువైపోయింది. ఆయన శరీరధారిగా రావడం లోకువైంది కాబట్టి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం, నోటికి ఎంత వస్తే అంత అన్నట్లుగా. ఆ మాట్లాడిన వాటిని మనం వింటున్నాం. మళ్ళీ వాళ్ళ డాక్టరీన్స్ అన్ని లేకపోతే వాళ్ళ విధానాలన్నీ నమ్మి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం. రెండోది, ఆయన క్షమాపణ, ఆయన కృప కూడా మనకి లోకువైపోయింది. అందుకనే పాపం చేస్తూ బ్రతికేస్తాం. ఆయన ఎందుకు అలా చేశాడో తెలుసా? ఆయన మనకు మాదిరిగా జీవించారు. మనం ఏం చెయ్యాలో అది ఆయన చేసి చూపించారు. అందుకే బాప్తిసం తీసుకున్నారు, అందుకే ప్రార్థన చేశారు, అందుకే విధేయతగా నడిచారు, అందుకే క్షమించి చూపించారు, క్షమించడాన్ని చేసి చూపించారు. ఫైనల్గా వ్యక్తునిగా మారారు, రక్తంగా మారారు, నీకు నాకు రక్షకుడిగా మారారు. ఆయన తన స్థాయిని వదులుకుని నీ కోసం నా కోసం వస్తే ఆయన కోసం మాత్రం మనం ఏమీ వదులుకోవట్లా. ఎందుకు నా వాక్యం వినాలి, ఎందుకు నా చర్చికి వెళ్ళాలి అంటే దీవెనల కోసం అండి, ఆశీర్వాదం కోసం అండి. అలా అయిపోయింది మన పరిస్థితి. దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోగలవు? దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోగలవు? పొందుకున్నది ఉపయోగం లేదు. అందుకనే ఏం అడగాలో మనకు తెలియట్లా, ఏం ప్రార్థించాలో అర్థం కావట్లా, దేనికోసం ప్రయాసపడుతున్నామో అర్థం కావట్లా. దేవుణ్ణి అర్థం చేసుకుంటే మన లైఫ్ అర్థం అవుతుంది. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే మన జీవితం అపార్థం అవుతుంది. జే.ఏ. ప్యాకర్ అని ఆయన ఈ మాట అంటాడు. ఆ మాట చాలా బాగుంది. తండ్రి అయిన దేవుడు లేఖన దాత అంట, అంటే వాక్యదాత, లేఖన దాత. తండ్రి అయిన దేవుడు లేఖన దాత, కుమారుడైన దేవుడు లేఖనానికి అర్థం, పరిశుద్ధాత్మ దేవుడు లేఖన రచయిత. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. స్టెప్ బై స్టెప్ తన్ను తాను రివీల్ చేసుకున్నారు. లేఖన దాత తండ్రి అయిన దేవుడుగా, లేఖన అర్థం కుమారుడైన దేవుడుగా, లేఖన రచయిత పరిశుద్ధాత్మ దేవుడుగా. ఫైనల్గా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్టుగా వాక్యము దేవుడయ్యింది, ఆ దేవుడే ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన శరీరధారిగా ఉన్నారు, దైవత్వం కలిగి ఉన్నారు, నిత్యత్వం కలిగి ఉన్నారు, మానవత్వం కలిగి ఉన్నారు. ఆయన పూర్తి స్వభావంతో జీవితాన్ని జీవించి తన బలియాగం ద్వారా మనకి జీవితాన్ని ఇచ్చి లేఖనాలన్నీ నెరవేర్చి ఎలా బ్రతకాలో చూపించి ఆయన పరలోకంలో నీ కోసం నా కోసం సిద్ధంగా ఉన్నారు. దానికోసం సిద్ధపడదాం. దేవుణ్ణి అర్థం చేసుకుందాం, అపార్థం చేసుకోవద్దు. ఎవరు ఏది చెప్పినా నమ్మద్దు. వాక్యంలో ఉంటే ఏదైనా నమ్మండి, ఎవరిదైనా నమ్మండి. జాగ్రత్త. మోసం చేయడానికి, జ్ఞానాన్ని ప్రదర్శించడానికి చాలా మంది వస్తారు నీ చుట్టుపక్కల నీ యూట్యూబ్లోకి చాలా మంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరిది నమ్మి దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. నీకు ఒకవేళ దేవుని విషయంలో, ఆశీర్వాదం విషయంలో, ఉద్యోగం విషయంలో, వాటిల్లో అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పింది. కొన్ని విషయాలు దేవుడు చేయట్లేదా? చేయరు. కారణం ఏంటంటే ఆయన మాటని ఆయన జవదాటరు. లేఖనానుసారంగా నువ్వు ఉంటే నీకు ఏది మంచిదో అది ఆయన చేస్తారు, లేదు అంటే ఆయన చేయరు. ఆయన పని ఆయన చేయలేదు. ఆయన శక్తిని చూపించాడా? ఎస్, 100%. కానీ మనుషుల మీద కాదు తెలుసా, ఓ అంజూరు చెట్టు మీద, ఒక సముద్రం మీద, ఒక రోగం మీద, ఒక దెయ్యం మీద సర్వశక్తిమంతుడిగా తన శక్తి అంతా చూపించాడు. తన జ్ఞానాన్ని చూపించారా? ఎస్. పరిసయ్యులు జ్ఞాన ప్రదర్శన చేస్తే, సద్దూకయ్యులు జ్ఞాన ప్రదర్శన చేస్తే వాళ్ళ దగ్గర తన జ్ఞానాన్ని అంతా ప్రదర్శించారు. ఆ జ్ఞానానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. ప్రేమను చూపించాడా? మనుషులందరి మీద. కోపాన్ని చూపించారా?
తన గృహం దొంగల గృహంగా మారిపోయినప్పుడు ఆ ప్రాంతంలో కోపాన్ని చూపించారు ఆయన. సో దేవుణ్ణి అర్థం చేసుకుంటేనండి లైఫ్ బాగుంటుంది. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే లైఫ్ మనకు అర్థం కాదు. మంచిది, థ్యాంక్ యూ. ఫైనల్గా ఆశపడేది ఒకటే, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, లేఖనానుసారంగా జీవించడం ప్రారంభించండి. యేసుక్రీస్తు వారు అలాగే జీవించారు, అలాగే జీవితాన్ని జీవించి జయించగలమని చూపించారు. ఆయన ఆధారం చేసుకుని ఆయన దేవుడని నమ్మి జీవించే మనం ఆయన వాక్యానుసారంగానే మనం కూడా ఉండాలి. ఆయన వాక్యం చెప్పిందే చేశారు. వాక్యానికి వ్యతిరేకమైనది ఏది తన జీవితంలో చేయగలిగి ఎండు కూడా చేయలే. మనం కూడా అలాగే జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మంచిది, ప్రార్థించుకుందాం. వచ్చే వారం పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్టడీ మనం చేస్తాం. ఓకే, ఈ 3 చేసిన తర్వాత, అది 2 క్లాసెస్ ఉంటుంది, 2 క్లాసెస్. ఈ 3 చేసిన తర్వాత త్రిత్వం గురించి చూద్దాం. కంగారు పడద్దు. ఓకే, డౌట్స్ అన్ని చాలా ఉంటాయి, నో ప్రాబ్లం. మీకు ఒక్కొక్కటిగా రివీల్ అయిందని నేను ఆశపడుతున్నాను, ఒక్కొక్కటిగా క్లారిటీ వచ్చిందని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ధ్యానం చేసిన తర్వాత అప్పుడు త్రిత్వం గురించి ఒక 2 క్లాసెస్ తీసుకుని, లేకపోతే ఒక క్లాస్ అయినా తీసుకుని ఇంకొక Q&A సెక్షన్ పెట్టుకుని క్లోజ్ చేసుకో. మంచిది, ప్రతి ఒక్కరు తల్ల ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత చిన్న అనౌన్స్మెంట్ ఉంది, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు ప్లీజ్, అది మీకు చాలా ఉపయోగపడేది. ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మా తండ్రి, మాకు వాక్యాన్ని ఇచ్చి లేఖనదాతగా తండ్రి అయిన దేవుడిగా మీరున్నారు. లేఖన అర్థాన్ని మాకు తెలియపరిచి కుమారుడైన దేవుడుగా, లేఖన విధానంలో ఆయన బ్రతికి కుమారుడైన దేవుడుగా యేసయ్య మాకున్నారు. లేఖన రచయితగా పరిశుద్ధాత్మ దేవుడుగా మీరున్నారు. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ విధంగా మీరు ప్రత్యక్షపరచబడడానికి కారణం మా యొక్క సంరక్షణే. ఎందుకంటే మేము మిమ్మల్ని చూడలేం ప్రభు. కారణం, మేము పాపలో మీ పరిశుద్ధుడై ఉన్నారు. మేము నిమిత్త మాత్రలో మీరు అనంతుడై ఉన్నారు. దేవా, మా రక్షణ కోసం, మా సంరక్షణ కోసం దేవా మీరు మాకు ప్రత్యక్షం అవుతూ వచ్చారు. పరిపూర్ణ ప్రత్యక్షత యేసుక్రీస్తు వారిలో మీరు చూపించారు. అయినా కానీ మేము ఆయన్ని అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నాం. పైగా ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడేసాం. అన్యులు బూతులు మాట్లాడుతున్నారు, మేము మాత్రం అదొక్కటే చేయట్లేదు, కానీ మిగిలిన అన్ని విధాలుగా మిమ్మల్ని తక్కువ చేసే చూసాం. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభు. దేవా, మేము మిమ్మల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయాలు తెరవండి. మిమ్మల్ని అర్థం చేసుకుని మీరు మా జీవితాల్లో చేసే కార్యాలు అర్థం చేసుకుని మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ట్రైనింగ్ చేస్తూ నడిపిస్తున్నారో మేము అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మీరు దేని నిమిత్తం అయితే మమ్మల్ని సిద్ధపరుస్తున్నారో, అంత్య దినాలలో ఏ విధంగా సువార్తని మీరు వెల్లడించాలని ఆశపడుతున్నారో మాకు తెలియదు నాయన, కానీ మీరు మా అందరినీ అందుకోసమే సిద్ధపరుస్తున్నారని మాకు అర్థం అవుతుంది. విధేయత కలిగి వాక్యానుసారంగా లేఖనాలను అర్థం చేసుకుని ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపా కనికరాలు వచ్చిన ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపచేయండి. మీ యొక్క ఆలోచనలో మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మ నడిపింపుని ప్రతి క్షణం మాకు అనుగ్రహించండి. మీరే సహాయం చేసి బలపరిచి స్థిరపరిచి సాక్షులుగా నిలబెట్టి నడిపిస్తారు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మీ అందరూ